ఫ్రెండ్స్, ఈ మధ్యన ఒక కొత్త ట్రెండ్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాను. జనాలు ఏంటంటే కివి, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, మియావాకి మ్యాంగోస్ ఇలాంటివి ఎక్కువగా కొని తింటున్నారు. అంటే బాగా రిచ్ పీపుల్ అలాంటివి తిన్నారంటే అర్థం ఉంది. మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువగా వీటిని కొని తింటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది నమ్ముతున్నారు అన్నమాట. ఇవి తింటేనే ఆరోగ్యానికి మంచిది అని. చిన్నప్పుడు ఫ్రూట్స్ అని అంటే జనరల్గా సరదాగా చెట్టుకి తినేయడం, లేదా సీజన్ వచ్చిందని తినడం, లేదా ఆ టేస్ట్ మనకి ఇష్టమని తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉన్నది అని అంటే సోషల్ మీడియా ట్రెండ్ వల్ల ఫ్రూట్ని ఫ్రూట్ కింద ఆ టేస్ట్ గురించి కాకుండా ఫ్రూట్ని ఏదో ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ లాగా, దీంట్లో విటమిన్ సి ఉంది, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఇలాంటి బ్రాండింగ్ అనేది ఎక్కువగా జరుగుతోంది. పబ్లిక్ కూడా ఎక్కడో ఒక దగ్గర దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతున్నారు. ఈ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ చెడ్డవి అని నేను చెప్పట్లేదు, తినండి పర్వాలేదు. బట్ నిజంగా అవి కాస్ట్ ఎఫెక్టివా కాదా అనేది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. వాటికి ఈజీగా అవైలబుల్ అయ్యే ఇండియన్ ఫ్రూట్స్ అండ్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ మనం డ్రాగన్ ఫ్రూట్ గురించి మాట్లాడదాం. అంటే నిజం చెప్తున్నా, నాకైతే అది ఒక చప్పగా ఉండే టేస్ట్లెస్ ఫ్రూట్ కింద అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది. జనాలు డ్రాగన్ ఫ్రూట్ని విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి, దీంట్లో బోల్డ్ అంత ప్రోటీన్స్ ఉంటుందండి, గట్ హెల్త్కి మంచిదండి, ఫైబర్ ఎక్కువ ఉంటుందండి అని తెగ ప్రమోట్ చేస్తూ ఉంటారు. మనం దీన్ని జామ పండుతో కంపేర్ చేద్దామా? ఎందుకు అంటే ఈ ఫ్రూట్స్ అన్నీ రావడం వల్ల జనాలు జామ పండు, నేరేడు పండు, బప్పాస్ పండు, సపోటా ఇలాంటి ఫ్రూట్స్ని అసలు మర్చిపోయారు. డ్రాగన్ ఫ్రూట్లో 9 mcg విటమిన్ సి ఉంటుంది, ఉన్నది లేదని అనట్లేదు. మరి జామ పండ్లు 200 mcg విటమిన్ సి ఉంటుంది. కంపారిజన్ ఎక్కడైనా ఉందా? ఫైబర్ డ్రాగన్ ఫ్రూట్లో 3 grams ఉన్నది అని అంటే జామ పండులో 5 grams ఉన్నది. ప్రోటీన్ 1.2 grams ఉన్నది అని అంటే జామ పండులో 2.6 grams ఉన్నది. సో ఏ విధంగా చూసినా జామ పండే బాగుంది. ఇప్పుడు ప్రైస్ ఫ్యాక్టర్ దగ్గరకు వద్దాం. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇండియాలో పండించిన వెరైటీ అయినా సరే కనీసం కేజీ 100 రూపాయలు పై మాటే. జామ పండు గురించి మీకు సెపరేట్గా చెప్పక్కర్లేదు, చాలా ఖరీదు తక్కువగా ఉంటుంది. రెండో ఫ్రూట్ కివి అండి. 10 years బ్యాక్ నేను ఎప్పుడూ చూడలేదు అసలు. అది కూడా ఏదో పెద్ద పెద్ద స్పెషల్ సూపర్ మార్కెట్స్లోని కొంచెం కనబడేది. ఈ మధ్యన లోకల్గా కూడా అమ్మేస్తున్నారు. కివీలోని దేని గురించి అని అంటే విటమిన్ సి అండ్ విటమిన్ కే అంటారు. విటమిన్ సి గురించి అయితే అసలు మాట్లాడద్దు. కివీలో 90 mcg ఉంటే మన జామ పండులోని ఉసిరికాయలో దానికంటే ఒక 7 to 10 times ఎక్కువగా ఉంటుంది. సో అసలు ఆ విషయం పక్కన పెట్టేద్దాం. విటమిన్ కే గురించి మాట్లాడితే ఇంకా ఏ ఫ్రూట్లోని లేనంత ఎక్కువగా ఉంటుంది కివీలోని విటమిన్ కే. అది దాంట్లో డౌటే లేదు. ఆల్మోస్ట్ 40 to 50 micrograms 100 grams ఆఫ్ కివీ ఫ్రూట్లో ఉంటుంది. కానీ మీరు డైలీ ఒక జామ పండు, కొంచెం మునగాకు తీసుకుంటే మీకు కావాల్సిన విటమిన్ కే చాలా ఈజీగా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? 100 grams మునగాకులోని 500 micrograms ఆఫ్ విటమిన్ కే ఉంటుంది. సో అసలు కివి దరిదాపుల్లో కూడా రాదనమాట. ఆల్మోస్ట్ 10 times ఎక్కువ ఉంటుంది. మూడో ట్రెండింగ్ ఫ్రూట్ అనేది అవకాడో అండి. 200 to 500 rupees per kg అనేది వెరైటీ బట్టి ఉంటుంది. నేనైతే నా పేషెంట్స్కి ఎప్పుడూ సజెస్ట్ చెయ్యను. బట్ అవకాడోలోని omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇంకే ఫ్రూట్లోని లేదు. ఇది తీసుకుంటే హార్ట్కి చాలా మంచిది అని చెప్తుంటారు. ఇది నిజమే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉన్నది. అంత ఎక్స్పెండిచర్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉందా? అది కూడా అవైలబిలిటీ చాలా తక్కువ. మరి మనకి ఈజీగా దొరికే దాంట్లోని ఇవి దేంట్లో దొరుకుతాయని మనం ఎప్పుడైనా చూసుకుంటే మనకి చీప్ అండ్ బెస్ట్ అండి బాదాంలో దొరుకుతుంది. లేదంటే ఇంకా తక్కువ రేటు కావాలంటే మన వేరుశనగలు ఉన్నాయా, పల్లీలు, వాటిలో ఉన్నంత మూఫా అవకాడోలో కూడా లేదు. 100 grams పల్లీల్లోని ఆల్మోస్ట్ 22 grams ఆఫ్ మూఫా అనేది ఉంటుంది. అవకాడోలో ఓన్లీ 10 grams మూఫా ఉంటుంది. మరి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ సార్ ఇంకే ఫ్రూట్లోని లేవని అంటారు కదా. ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయా, అవిసె గింజలు, 100 grams ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్లో ఆల్మోస్ట్ 20 grams మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్ దొరుకుతుంది. అవకాడోలో 1 gram మాత్రమే ఉంది. ఇంకా మ్యాంగో సీజన్లో మ్యాంగో గురించి మాట్లాడకపోతే ఎలాగ? ఎందుకంటే మియావాకి జాపనీస్ మ్యాంగో అని తెగ ప్రమోషన్ ఉన్నది, చాలా ఖరీదుగా అమ్ముతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తోతాపురి కానివ్వండి, బంగినపిల్లి కానివ్వండి, రసాలు కానివ్వండి, లంగడాలు కానివ్వండి, ఏదైనా సరే మనకి అవైలబుల్గా ఏవైతే మ్యాంగోస్ ఉన్నాయో వాటికి ఈ మియావాకి మ్యాంగోస్కి న్యూట్రియంట్ కంటెంట్లోని పెద్ద తేడా ఉండదు. టేస్ట్ అని అంటారా?
అది మీ పర్సనల్ చాయిస్. మీరు ఎఫర్ట్ చేయగలరు అని అంటే హ్యాపీగా కొనుక్కోండి. బట్ న్యూట్రిషనల్గా ఈ వెరైటీ ఆఫ్ మ్యాంగో తింటే నాకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని అనడం కంప్లీట్లీ బోగస్. ఇప్పుడు బ్లూబెర్రీస్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది డబ్బాలు కొనుక్కుని పెట్టుకుని ఆఫీస్లో మధ్యలో తింటూ ఉంటారు. ఎందుకంటే ఇవి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఏజింగ్గా పనికొస్తూ ఉంటాయి, ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అని అంటారు. కరెక్టే, కాదనట్లేదు. ఎందుకంటే బ్లూబెర్రీస్లోని ఓఆర్ఏసీ అనమాట, దాని ఎక్స్పాన్షన్ కింద ఉంటుంది. అదేంటంటే ఎంత ఎఫెక్టివ్గా మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ని అబ్జార్బ్ చేయగలదు అని ఉంటుంది, ఒక కౌంట్ ఉంది. అది 4500 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది కొంచెం హెల్ప్ చేస్తుంది. కానీ మనకి ఆ రేట్ ఇంకోటి చూసుకోవాలి కదా, కాస్ట్ అనేది. తక్కువ రేట్లో అయ్యే బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా? నేరేడు పళ్ళు విన్నారా? బ్లాక్ జామున్. అది దాంట్లో కూడా ఓఆర్ఎస్ఏ కౌంట్ 3500 ఉంటుంది. ఆ బ్లూబెర్రీస్ కంటే కొంచెం తక్కువ, బట్ కాస్ట్ అనేది చూసుకుంటే ఒక 10 to 15 టైమ్స్ తక్కువ రేట్కి నేరేడు పళ్ళు మనకు దొరుకుతూ ఉంటాయి. సో అవి తీసుకోవడం బెటర్ ఏమో కదా. చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఫారెన్ నుంచి ఇంపోర్టెడ్ ఈ స్పెషల్ వెరైటీస్ ఇవన్నీ కొత్త రకాలైన ఫ్రూట్స్ తినద్దు అని చెప్పట్లే. వాటికి ఉండే బెనిఫిట్స్ వాటికి ఉన్నాయి. మనం ఫ్రూట్ తినేది ఎప్పుడైనా ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి. ఫ్రూట్ ఎంత ఫ్రెష్గా ఉంటే మనకు అంత ఫ్రెష్నెస్ ఇస్తుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, దాంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు అక్కడెక్కడో అమెరికా నుంచో అక్కడెక్కడో జపాన్ నుంచో ఏదైనా ఒక ఫ్రూట్ రావాలి అంటే షిప్లోని ఫ్లైట్లోని అవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడికి వచ్చినప్పటికీ గ్యారంటీగా వాడు ఇంకేమీ కెమికల్స్ వేయకుండా ఉన్నా సరే, ఆర్గానిక్గా పెట్టినా సరే ఎక్కడో ఒక దగ్గర ఫ్రెష్నెస్ అనేది తగ్గుతుంది, దాంతోపాటు న్యూట్రిషనల్ వాల్యూ తగ్గుతుంది. అండ్ ఎప్పుడైనా సరే మనం ఫ్రూట్ తినేటప్పుడు వీటన్నిటితో పాటు న్యూట్రిషనల్ వాల్యూ కూడా చూడాలి కదా. ఆ న్యూట్రిషనల్ వాల్యూ అనేది మనకి తక్కువ రేటుకి ఫ్రెష్గా లోకల్గా మన రైతు పండించిన ఫ్రూట్ దొరికినప్పుడు అక్కడెక్కడో బయటోడి దగ్గర నుంచి తీసుకురావాల్సిన అవసరం మనకు ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి కొంచెం కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంపోర్టెడ్ ఫుడ్స్ కొంచెం ఫ్యాన్సీ ఎక్కువ ఉందో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజులా. సర్వే జన సుఖినో భవంతు.